గారి భాషలో మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఆ రకంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఉంటారు. ఎందుకంటే మనం ఈ మొత్తం 5 సంవత్సరాల్లో డివిజన్ వైజ్గా, ప్రభుత్వం వైజ్గా, స్థానికంగా మనం చేసినటువంటి ప్రతి పనిని కూడా బుక్లెట్ రూపంలో తీసుకురాబోతా ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉండి చేయలేనటువంటి పనిని మనల్ని ప్రజలు వద్దనుకున్నప్పటికీ కూడా ఏ రకంగా గత 5 సంవత్సరాల్లో మనం ఏ కార్యక్రమాలు చేశామో, ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా సవివరంగా మనం చెప్పదలుచుకున్నాం. ఈ మన ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, పార్టీ సీరియస్గా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటటువంటి అంశం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దాని పట్ల మీరందరూ కూడా జాగ్రత్త వహించాలి, చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. నేను పేర్లు మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా కూడా పైన ఉంటుంది. ఎవరు కూడా మనకేం తెలియదు అనుకుంటే కుదరదు. బాధ్యత నాది, ఈ పార్టీ నాది, నేను దీనికి ఓనర్ని. జగన్మోహన్ రెడ్డి గారు రేపు సీఎం అవ్వాలంటే నా కర్తవ్యాన్ని నేను ఇక్కడ నిర్వహించాలి అని చెప్పి ఎవరైతే బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదో మనందరికీ కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను సవివరంగా, వినమ్రంగా. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పదే పదే చెప్తున్నానంటే పదే పదే నాకు పైనుంచి సమాచారం ఉంటుంది, చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సరి చేసుకోవాలి అంతా కూడా ఇంటర్నల్గా అంతా కూడా చెబుతా ఉన్నారు. మనకి ఒక ఎసెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం పెరుగుతూ ఉంది. కొన్ని అధికారం ఉండకపోవచ్చు, రకరకాలైనటువంటి కారణాలతో రకరకాలుగా అధికారం మనకు దూరమైనప్పటికీ కూడా రేపు ఖచ్చితంగా 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవడం ఖాయం. ఈరోజు గుర్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా చాలా అసహనంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీరు గమనిస్తే సచివాలయాల దగ్గర నుంచి ఆయన ఏ నెలలో అమ్మఒడి ఇస్తానో, చేయూతలు ఇస్తానో, ఆసరా ఇస్తామో, ఇళ్ల పట్టాలు ఇస్తామో చెప్పేవాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఈ నెలలో చేపల కూర చూస్తాడు, వచ్చే నెలలో టీ తాగుతాడు, ఇంకో నెలలో తాటి కళ్ళు తాగుతాడు, ఇంకో నెలలో సైకిల్ దొక్కుతాడు, ఇంకో నెలలో ఆటో దొక్కుతాడు, ఇంకో నెలలో యోగా చేస్తాడు. అని ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. నిన్నెక్కడో మాట్లాడుతూ బటన్ నొక్కడం కాదు, బయటికి రావాలి అని అంటున్నాడు. నువ్వు బయటికి వచ్చినా, కాఫీ కాసినా, చేపల పులుసు వండినా, లేకపోతే యోగా చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండి ఒకసారి బటన్ నొక్కితే 25 లక్షల మందికి అమ్మఒడి పడేది, 50 లక్షల మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి, 50 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాడు. ఇప్పుడన్నా ఉందా? వాలంటీర్లు పొద్దున్నే తెల్లారుజామున 5:30కి వెళ్ళి మాకు మెసేజ్ పెట్టేవాళ్ళు. 7:30 కల్లా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26,000 పెన్షన్లకి 25,000 పెన్షన్లు బట్వాడా చేసేసాము అని చెప్పిన పైనుంచి మెసేజ్ వచ్చేది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంటే. చేస్తా ఉన్నారు. ఈరోజు సచివాలయం దగ్గరికి అందరినీ పిలుచుకుని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. మన దగ్గర పెన్షన్ విధానం 65 లక్షలు 5 సంవత్సరాల్లో ఉంటే ఈరోజు దాన్ని 60 లక్షలకి దింపేశారు. ప్రతి 3 మాసాలకి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటటువంటి వాడు. నువ్వు ఇవ్వలేవా? అంటే నీ ప్రయారిటీలు వేరు, నీ ప్రాధాన్యతలు వేరు, నీ యొక్క ఆలోచన విధానం వేరు. ఈ రాష్ట్రంలో వితంతువులకి కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకు కానీ టైంకి పెన్షన్ ఇవ్వాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ప్రతి 3 నెలలకి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 28,000 మందికి ఇళ్ల స్థలాలు కొని 15,000 మందికి మొదటి దశలో ఇళ్ళన్నీ కూడా 7,000 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో మనం అందరికీ ఇచ్చి డబ్బులు కట్టి బ్యాంకుతో టైప్ అయ్యి మన ప్రభుత్వం నుంచి కూడా కట్టి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకుంటే 4,000 ఇళ్ళు రెడీ అయిపోయి ఉన్నాయి. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ సెంట్రల్ నియోజకవర్గంతో వెళ్ళి ఆ ఇళ్ల దగ్గర ధర్నా చేద్దామని అనుకున్నాం. పని ఒత్తిడి మూలంగా కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కువ ఇబ్బంది పెడితే బాగోదు అని చెప్పిన
అనుకుంటా ఉన్నాం. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిన తర్వాత 1000 మందితో వెళ్ళి ఆ ఇళ్ళని కూడా పేదలకు పంచేంత వరకు కూడా ఖచ్చితంగా అక్కడ ధర్నా చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇల్లు కట్టి ఇల్లు పూర్తి చేసి 50%, 60%, 70% పూర్తి అయినటువంటి ఇల్లు పేద ప్రజలకి ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి దేనికి ఉన్నా ఒకటే, రాజీనామా చేసి వెళ్ళినా కూడా ఒకటే అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మొదటి దశలో 30,000, 28,000 ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇంకా పేదలు అక్కడక్కడ ఆయా డివిజన్స్ లో ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్తే అమరావతిలో విజయవాడ సెంట్రల్ నుంచి కూడా దాదాపుగా 15-16,000 మందికి 3 నియోజకవర్గాలు అలాగే గుంటూరు కలిపి మొత్తం అందరికి 50,000 మందికి ఇచ్చారు. ఏమి చేయలేనమ్మా డప్పాలు ఎక్కువ కొడతాడని మనం సెంటు స్థలం ఇస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పాడు. 3 సెంట్లు కాదు 50,000 మందికి ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 3 నియోజకవర్గాల్లో 17 ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. 2 సంవత్సరాలు అయింది. నేను ఆ సమాచారాన్ని అంతా కూడా డివిజన్ లో ఉన్నటువంటి నాయకులకి వాట్సాప్ లో పెడతాను. మీ డివిజన్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే పేదవాడు ఉన్నాడో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ఈరోజు ఎమ్మెల్యేలని ప్రజా దర్బారు పెట్టమంటా ఉన్నాడు. ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళి ఈ పట్టా పెట్టుకెళ్తున్నారు. ఇది రాదమ్మా మీరు వేరే తర్వాత చూస్తామని అంటున్నారు. పెన్షన్లు అడిగితే ఇది రాదమ్మా అని అంటున్నారు. ఆరోగ్యశ్రీ అడిగితే ఇది లేదమ్మా అని అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే ఇది లేదమ్మా అని అంటున్నారు. ఇలా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ. నిన్నే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చెప్పాడు, నేను చాలా మందిని వదిలించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ వదిలించుకోవాలనుకున్నట్లు మొట్టమొదటి ఉండేది చంద్రబాబు విజయవాడ సెంట్రల్. కాబట్టి ఇది మీ అకౌంట్ లో పోయింది. మీ అకౌంట్ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అకృత్యాలు, అత్యాచారాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ రోజే మీ కూటమి అకౌంట్ నుంచి చేజారిపోయిందని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.